ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం ఈ నెల జనవరి 25వ తారీఖున పుష్య బహుళ ఏకాదశి అనేటువంటిది వస్తుందండి. అద్భుతమైనటువంటి ఏకాదశి. ఈ ఏకాదశిని మనం షట్తిల ఏకాదశి కూడా అంటారనమాట. ఈ వీడియోలో నేను ఈ ఏకాదశి రోజున మీరు ఏం చేయాలి, అలానే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు, ఇటువంటి సమస్యలు అనేటువంటి వాటిని తీర్చుకోవటం అంటే పోగొట్టుకోవటం కోసం శని భగవానుడిని అతి త్వరగా ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలనేటువంటి దాని గురించి నేను కంప్లీట్గా చెప్తాను. సో ఈ వీడియో మొత్తం కూడా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఫ్రెండ్స్, షట్తిల ఏకాదశి జనవరి 25. షట్తిల అంటే షట్ అంటే 6, తిల అంటే నువ్వులు. అంటే నువ్వులని ఆ రోజు జనవరి 25వ తారీఖున ఏకాదశి రోజున ఆ నువ్వులని 6 రకాలుగా ఉపయోగించి ఏ విధంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని శని భగవానుని ప్రసన్నం చేసుకొని పోగొట్టుకోవచ్చు అనేటువంటి యొక్క ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి దాన్ని షట్తిల ఏకాదశి అంటారు. సో మనందరికీ తెలిసిందండి, పుష్యమాసం అనేటువంటిది శని భగవానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టే ఆ రోజు నువ్వులని మనం 6 రకాలుగా ప్రయోగించి శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. 6 రకాలుగా మనం ఏ విధంగా మనం ప్రయోగిస్తామండి? ఒకటి, ముందుగా మీరు లేచిన తర్వాత ఏదైతే స్నానం చేస్తారు కదా, ఆ స్నానం చేసేటువంటి ముందు మీరు నువ్వుల నూనె అనేటువంటిది శరీరం మొత్తం మర్దనా చేసుకొని స్నానం చేయటం కానివ్వండి, లేదంటే నువ్వు పిండి ఏదైతే ఉందో ఆ నువ్వు పిండిని మీరు నలుగులాగా పెట్టుకొని స్నానం చేయటం అనేటువంటి ద్వారా ఒక ప్రయోగం అనమాట. 2, మీరు స్నానం చేసేటువంటి నీళ్ళల్లో గుప్పెడు నువ్వులు అనేటువంటి వాటిని దాంట్లో వేసి స్నానం అనేటువంటి చేయాలి. ఇక 3, మీరు తినేటువంటి ఆహార పదార్థాల్లో నువ్వులు కానివ్వండి, నువ్వుల నూనెతో చేసినటువంటి ఆహార పదార్థాలు అనేటువంటి వాటిని ఉండేటటువంటి విధంగా చూసుకోండి. 4, భగవంతుడిని నువ్వులతో పూజించటం, నువ్వుల నూనె దీపం వెలిగించటం అనేటువంటి ద్వారా మరొక ప్రయోగం 4ది అనమాట. శివునికి నువ్వులతో చేసేటువంటి పూజ అనేటువంటిది చాలా అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి శివునికి నువ్వులతో అభిషేకం చేయటం అనేటువంటిది ఆ రోజు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అండి, శుభప్రదమైనటువంటి రోజు అనమాట. సో ఆ విధంగా శివుని యొక్క ప్రసన్నం మీకు లభిస్తుంది, అలానే శని భగవాని యొక్క ప్రసన్నం కూడా మీకు లభిస్తుంది. కాబట్టి నువ్వులతో శివుణ్ణి అభిషేకం చేయండి. నెక్స్ట్ వచ్చేసి శివాలయంలో కానివ్వండి, లేదంటే ఏదైనా సరే ఒక ఆలయ ప్రాంగణంలో సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత నువ్వులని దానం చేయటం అనేటువంటిది మరొక ప్రయోగం. ఇక లాస్ట్ అండి, 6వది, ఒక గ్లాసు నీళ్లు తీసుకొని దాంట్లో కొద్దిగా నువ్వులు వేసి ఆ గ్లాసు వాటర్ అనేటువంటిది తాగటం అనేటువంటిది శ్రేయస్కరం అండి. ఈ విధంగా 6 రకాలుగా మీరు నువ్వులతో ప్రయోగం చేసి ఆ యొక్క శని భగవానునికి ప్రసన్నం చేసుకోవడం చాలా తేలికగా శని భగవాన్ని ప్రసన్నం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ రోజు పాటించవలసినటువంటి రెమెడీస్ ఏంటనేటువంటి దాని గురించి మనం తెలుసుకుందామండి. సో చాలా మంది ఏంటంటే ఎదిగేటటువంటి క్రమంలో అందరికీ కూడా నరదృష్టి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుందండి. నేను నరదృష్టి పాలవుతాను, మీరు నరదృష్టి పాలవుతారండి. కాబట్టి ఈ నరదృష్టి అనేటువంటిది పోవటానికి ఈరోజు అద్భుతమైనటువంటి ప్రయోగం చేయొచ్చండి. చక్కగా ఒక బ్లాక్ కలర్ క్లాత్, నలుపు రంగు గుడ్డ తీసుకొని దాంట్లో గుప్పెడు నల్ల నువ్వులు వేయండి. అలానే ఒక కాటుక ఉంటుంది కదా, మనకి కాటుక బుడ్డి అంటాం కదా, చిన్న కాటుక అనేటువంటి తీసుకొని దాంట్లో పెట్టేసేసి మొత్తం దాన్ని 3 ముళ్ళు వేయాలండి. 3 ముళ్ళు ఒక చిన్న మూటలా కట్టేసేసి మీ యొక్క తల చుట్టూతో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, అంటే అపసవ్య దిశ అంటాం, అపసవ్య దిశలో 7 సార్లు మీ యొక్క తల చుట్టూతో దిష్టి తీసేసి దాన్ని ఏదైతే ఉందో, ఇది మీరంతా కూడా సూర్యాస్తమయం తర్వాత చేయాలి. ఓకే, దానిని మీరు ఏదైనా బాగా పాతబడినటువంటి రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశంలో కానివ్వండి, లేదంటే రావి చెట్టు మాత్రమే ఉన్నా పర్లేదు, లేదంటే మర్రి చెట్టు అయినా పర్లేదు, దాని యొక్క వేళ్ల దగ్గర చిన్న గుంట తవ్వి మూట తీసుకెళ్ళి అందులో పెట్టి పాతి పెట్టేసి వెనక్కి వచ్చేయాలండి. అలానే పాతి పెట్టిన తర్వాత మీరు కొద్దిగా బియ్యం పిండి, కొద్దిగా నువ్వుల పిండి, అలానే పంచదార కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని ఆ వేళ్ళు దగ్గర ఏమైనా చీమలు ఉంటే చీమలకు పెట్టడం, లేదంటే ఆ వేరు దగ్గర అలా చల్లి రావటం అనేటువంటిది చేయాలి. ఇక నెక్స్ట్, గృహదిష్టి మనందరికీ తెలిసిందేనండి.
మంచి ఇల్లు గనక మనం కట్టుకున్నామంటే మన పక్కన వాళ్ళు లేదంటే మనకు తెలిసిన వాళ్ళు మన మీద ఏ విధంగా పడి ఏడుస్తారు, మన గృహానికి ఎంత దిష్టి తగులుతుంది అనేది మనకు తెలిసిందండి. మనందరూ చిన్నప్పుడు మనం సామెతలు కూడా వినుంటాం, నరదిష్టికి నాపరాళ్ళు కూడా పగిలిపోతాయని. సో ఇంత భయంకరమైనటువంటి నరదిష్టి గృహదిష్టి పోగొట్టుకోవచ్చు అండి. మనం గృహదిష్టి అనేటువంటి దానికి ఒక రెడ్ కలర్ క్లాత్ అనేటువంటిది తీసుకోండి, ఒక నలుపు రంగు వస్త్రం తీసుకొని దాంట్లో మీరు ఒక 8 మిరియాలు వేయాలి, అలానే కొద్దిగా నల్ల నువ్వులు వేయాలండి. ఇలా వేసి దీన్ని మొత్తం మీరు 8 ముళ్ళు వేయాలి. దీనికి ఈ విధంగా ఒక మూటలా కట్టి ఆ క్లాత్ని 8 ముళ్ళు వేయాలి. 8 ముళ్ళు వేసి, లేదంటే ముళ్ళు వేయడానికి కుదరకపోతే నలుపు రంగు దారం తీసుకొని ఆ యొక్క క్లాత్ని ఈ విధంగా ఒక మూటలా చేసి 8 రౌండ్లు నలుపు రంగు తాడు అనేటువంటి దాన్ని కట్టాలండి. కట్టేసి మీ యొక్క సింహద్వారం దగ్గర మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, గుర్తుపెట్టుకొని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 8 సార్లు మీరు దాన్ని ఇంటి గృహం యొక్క సింహద్వారాన్ని ఈ విధంగా మీరు దిష్టి తీయాలి. ఈ విధంగా దిష్టి తీసి సూర్యాస్తమయం తర్వాత చేయాలి. ఇదంతా సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ చెప్పినట్టు మీరు ఏదైతే వేప చెట్టు, పాతకాలపు వేప చెట్టు కానీ మర్రి చెట్టు కానివ్వండి, లేదంటే రావి చెట్టు కానీ ఉంటే దాని యొక్క మొదల్లో గుంట తీసి దీన్ని పాతి పెట్టడం, లేదంటే మీ ఊళ్ళో నదులు కానీ చెరువులు కానీ సముద్రాలు కానీ ఉంటే కనుక ఈ మూట తీసుకెళ్ళి దాంట్లో పడేసి రావటం, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు మళ్ళీ కాళ్ళు చేతులు శుభ్రం కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలండి. ఈ విధంగా చేయడం ద్వారా గృహదిష్టి అనేటువంటిది కంప్లీట్గా మనకి తగ్గిపోతుంది. చాలా మందికి ఎంత ఉన్నా సరే ఏదో ఒక తెలియని బాధ అనమాట. అంటారు కదండి, సీత బాధ సీతది, పీత బాధ పీతది అని. సో ఏదో తెలియని బాధ అనేటువంటి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటే, ఆ రోజు మీరు జనవరి 25వ తారీఖున రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక గ్లాసు వాటర్ తీసుకొని ఒక గుప్పెడు నువ్వులు అనేటువంటి దాంట్లో వేయండి. ఆ నువ్వులు వేసి మీరు పడుకునే వైపున కాళ్ళ దగ్గర కొంచెం దూరంగా ఎడమ చేతి వైపున ఆ గ్లాస్ అనేటువంటి దాన్ని ఉంచాలండి. ఉంచి ఉదయం తర్వాత రోజు లెగవంగానే స్నానం చేయాల్సిన అవసరం లేదండి. ఆ గ్లాస్ వాటర్ ఏవైతే ఉంటాయో ఆ వాటర్ తీసుకెళ్ళి మనం పూజించకుండా ఉండేటువంటి మొక్కలు ఉంటాయి. మనం తులసి మొక్కలు పూజిస్తాం, రావి మొక్కలు పూజిస్తాం, మర్రి మొక్కలు పూజిస్తాం, జువ్వి మొక్కలు పూజిస్తాం. ఇలా మనం పూజించేటటువంటి మొక్కలు ఉంటాయి. అవి కాకుండా మనం పూజించడానికి పనికిరాని మొక్కలు ఉంటాయి కదా, వాటి యొక్క మొదళ్లలో ఈ వాటర్ అనేటువంటిది పోసి రావాలండి. ఈ విధంగా చేయటం వల్ల కూడా ఆ యొక్క తెలియని బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ నుంచి ఉపశమనం అనేటువంటిది మనకు కలుగుతుంది. ఇదంతా నేను చెప్పేది జనవరి 25వ తారీఖున, ఏది శక్తిల ఏకాదశి రోజు చేయవలసినటువంటి ప్రయోగాలు అన్నమాట ఇవన్నీ. ఇక నెక్స్ట్ ఆర్థిక సమస్యలు. ఎవరైనా సరే కొట్టుమిట్టాడి అయితే బాధపడేది ఆర్థిక సమస్యలు. ఈ ఆర్థిక సమస్యల కోసం ఏం చేయాలండి? శని భగవానుడిని నల్ల నువ్వులతో పూజించటం, శని భగవానుడిని నువ్వుల నూనెతో పూజించటం, అలానే శని భగవానుడిని నల్ల నువ్వులతో పూజించటం, శని భగవానికి నలుపు రంగు వస్త్రాన్ని ధరింపచేయటం అనేటువంటి ద్వారా మనం ఆర్థిక సమస్యల నుంచి ఒక స్టెప్ ఫార్వర్డ్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రోగపీడండి. చాలా మంది ఇంట్లో సమస్య ఏంటో తెలియకుండా రోగాల పాలవుతూ ఉంటారు. అలానే కొన్ని తరాల నుంచి కూడా రోగాల వల్ల వీళ్ళు పీడించబడుతూ ఉంటారు. ఆ రోగం ఏం చేసినా ఎన్ని చేసినా రోగం అనేటువంటిది పోదండి. దీనికి ఏం చేయాలంటే మీరు 11 మినపగారెలు తీసుకోవాలండి. ఆ మినపగారెలు కూడా మీరు నువ్వులతో చేసినటువంటి 11 మినపగారెలు తీసుకోవాలండి. ఈ 11 మినపగారెలని కూడా మీరు కొన్ని చోట్ల గారెలు అంటారండి, కొన్ని చోట్ల వడలు అంటారు, మధ్యలో హోల్ ఉండేదండి గారె అంటే. ఓకే, అది తీసుకొని మీరు ఏదైనా సరే ఒక నలుపు రంగు తాడు తీసుకోవాలండి. నలుపు రంగు తాడుకి 11 ఏవైతే ఈ నువ్వులు ఉన్నాయో, నువ్వులతో చేసినటువంటి మినప గారెలు ఉన్నాయో వీటిని ఒక దండలా కట్టాలండి. ఆ నలుపు రంగు తాడు కూడా 8 వరుసల నలుపు రంగు తాడు ఉండాలండి. దాన్ని తీసుకొని ఒక దండలాగా చుట్టి దాన్ని పట్టుకొని ఎవరైతే రోగ పీడితులు ఉన్నారో, రోగగ్రస్తులు ఉన్నారో వారిని పడుకోబెట్టి మొత్తం వారి శరీరం మొత్తాన్ని కూడా కవర్ అయ్యేటువంటి విధంగా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే అపసవ్య దిశలో మనం ఈ దండ ఇట్లా పట్టుకొని 17 సార్లు అండి, 17 సార్లు ఈ విధంగా దిష్టి తీయాలి దానికి. ఇలా 17 సార్లు దిష్టి తీసి
ఊరు బయటకు తీసుకెళ్ళి ఏదైనా ఖాళీ స్థలంలో ఈ గారెల దండను పడేయటం కానివ్వండి, లేదంటే ఈ గారెలు ముక్కలు ముక్కలు చేసేసి నాలుగు దిక్కుల విసిరేసి రావటం కానివ్వండి, లేదంటే ఈ గారెల దండను తీసుకెళ్ళి ఊళ్ళో ఉన్నటువంటి చెరువుల్లో కానివ్వండి, నదుల్లో కానివ్వండి, సముద్రంలో కానివ్వండి జలచరాలకి ఆహారంగా పెట్టడం కానీ చేయాలండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ రోగపీడ ఏదైతే ఉంటుందో ఆ రోగపీడకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ నుంచి విముక్తి పొందేటటువంటి అవకాశం ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే మీ వల్ల ఆ రోజు ఆ ప్రయోగం చేసుకుని వాళ్ళు కూడా అద్భుతమైన ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరైనా ఏదైనా సరే సందేహాలు ఉన్నా, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో మీ సందేహం ఏంటో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. మీ యొక్క సందేహంనే నేను నెక్స్ట్ వీడియోలో నేను దాన్ని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఏం చేయాలనేటువంటి దాని గురించి నేను ఇంకొక వీడియోలో చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో యాస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి. దాని ద్వారా నాకు నా నుంచి వచ్చేటటువంటి కొత్త వీడియోస్ యొక్క అప్డేట్ అనేటువంటిది మీకు వస్తూ ఉంటుందండి. థ్యాంక్ యూ.